ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జత్వాని అనే ఒక సినీ నటి వ్యవహారంలో అతిగా దురుసుగా ప్రవర్తించిన, నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించిన చట్టాన్ని తమ చేతిలో తీసుకుని దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన 3 IPS అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం, వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు ఆధారపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, మానవతా విలువల్ని మర్చిపోయారు. మహిళల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన ఆ 3 అధికారుల్ని చట్టంలో చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. వాళ్ళ IPS నుంచి వాళ్ళు చేసిన పని చాలా సామాజిక నీచంగా, ఒక మహిళల పట్ల దేశం అంతా కూడా ఈరోజు మహిళలకి సపోర్టివ్గా ఉంటే వీళ్ళు 3 చేసిన చర్యల వల్ల తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు IPS వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోలీసులు రక్షించాల్సి పోయి మహిళల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఆ IPS వ్యవస్థే తలదించుకునే స్థితికి 3 తీసుకొచ్చారు. కాబట్టి ఈ 3 వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి. వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి, మేము తప్పు చేశాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలని ఈ దుర్మార్గం చేశాం, మేము మా IPS పదవిని వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి పోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కీర్తి వస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్రకు వాళ్ళు దిగజారుతారు, IPS చరిత్రకు నీచమైన చరిత్రకు వాళ్ళు లిఖించబడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, IPS గౌరవం పెరగాలంటే ఈరోజు 3 అధికారులు మీడియా ముందుకు వచ్చి మేము ఆ రోజు సజ్జల గారి మాటిని మేము దుర్మార్గం చేశాము, మేము నీచంగా ప్రవర్తించాము, మేము రాజీనామాలు చేస్తున్నామని ప్రకటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మేము ఛాలెంజ్ చేస్తామంటే అంతకంటే దుర్మార్గం కోవట్లేదు. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి అంత దుర్మార్గానికి ప్రవర్తిస్తారా? ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి వేధిస్తారా, కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా, నిర్బంధిస్తారా? అన్ని రోజులు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఎంత మానసికంగా బాధపడి ఉంటుంది. ఏం తప్పు చేసింది, ఈ రాష్ట్రంలో ఏం తప్పు చేసిందని ఆ అమ్మాయి మీద చర్య తీసుకున్నారు? వేరే రాష్ట్రంలో ఏం కేసు ఉంది ఆ అమ్మాయి మీద? ఈ దేశంలో ఎక్కడా కేసు లేదని కూడా ఈరోజు నాకు ఒక వార్త వచ్చింది. నాకు మీరు ఆ అమ్మాయి ID కార్డు తీసుకొని కొట్టండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కేసు ఉందేమో. కొన్ని మీడియా సంస్థలు అంటే వైసీపీ అనుకూల మీడియా సంస్థలు ఆ అమ్మాయి మీద పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తారు, దుర్మార్గం చేస్తారు. అట్లా చేయొచ్చా? అంత నిజంగా ఒక మహిళ మీద అలా చేయొచ్చా? ఎక్కడా లేదని ఈరోజు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఎక్కడుందో చూపించండి, మీరు చూపించండి, మీ పత్రికలో ప్రకటించండి ఏ కేసు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందో. కనుక ఈ దుర్మార్గంలో, ఈ నీచంలో పాల్గొన్న, ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలో పాల్గొన్న 3 అధికారులు చట్టం ముందు లొంగిపోయి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి తమ IPSలకు రాజీనామా చేస్తే దేశంలో IPS వ్యవస్థకు ఒక గౌరవం పెరుగుతుంది, లేదా నైతిక విలువల పతనానికి వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు వాళ్ళు. కనుక నేను ప్రభుత్వ చర్యని స్వాగతిస్తున్నాను. చంద్రబాబు గారికి, వాళ్ళ ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఇట్లా మహిళల పట్ల, దళితుల పట్ల దుర్మార్గం ప్రవర్తించే అధికారులు కానీ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మంచి సెట్ చేశారు ఆయన. మొన్న ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే గారు చేస్తే చర్య తీసుకున్నారు. IPS అధికారులు అయితే వదిలిపెట్టాలా? సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లాలో సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నప్పుడు ఒక IPS అధికారులు ఒక మహిళ పట్ల రాంగ్ బిహేవ్ చేస్తే చర్య తీసుకుంటే తప్పేంటి? కాబట్టి ఈ చర్యని మహిళా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ మీడియాలో మహిళల పట్ల ఆ విధంగా దుర్మార్గంగా రాయటం మానుకోవాలి, తప్పుడు వార్తలు ప్రకటించడం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదే కాకుండా ఈ 3 అధికారులకి ఈ దుర్మార్గాన్ని అప్పచెప్పిన మరింత పెద్ద దుర్మార్గుడు సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. సజ్జలు కదా వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది, మరి డైరెక్షన్ ఇచ్చిండి ఎట్లా అరెస్ట్ చేయకుండా ఉంటారు? వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.